నందు వెళ్ళి బన్నీని ఆపు. బాల్ ఆగింది. నందు ఇలాగా ఆడేది. నందు అందరికి ఫ్రెండ్, అదే ఆపాను కదా. ఒరేయ్ బుద్ధి లేనోడా, నీకు ఇప్పుడు ఎల్లో కార్డు దొరికింది, అర్థమైందా? ఎక్కడ దొరికింది ఎల్లో కార్డ్? ఒకసారి చూపించి లోపల పెట్టేసుకుంది. బన్నీ టీమ్ కి పెనాల్టీ వస్తుంది. నువ్వు చీట్ చేస్తున్నావు. ఫౌల్ చేసింది నందునే. పెనాల్టీ నువ్వు తనకే ఇవ్వాలి. పెనాల్టీ మేవెందుకు నీకు ఇవ్వాలి? అవును బ్రో, హాకీ స్టిక్ తో వాడి తల మీద ఒకటి, అప్పుడైనా బుర్ర పనిచేస్తుందో చూద్దాం. దీన్నే హాకీ అంటారా? హాకీ స్టిక్ అంటే ఇలా ఉంటుంది. మీలాంటి వాళ్లకు ఇదే సరైంది. అరే లేట్ అయిపోయింది, మ్యాచ్ స్టార్ట్ అయిపోయింది. బాగా తెలియస్తుంది, అర్థమైందా? సనీ చాలా సూపర్ గా ఆడుతున్నావు. థ్యాంక్స్. మమ్మల్ని ఎగతాళి చేసావు కదా, ఇప్పుడు నువ్వేమైపోయావో చూడు. ఆడి ఆడి అరిగిపోయింది. కొత్తది కొనడానికి నీ దగ్గర డబ్బులు లేవు కదా. ఓరే పిచ్చోడా, ఐస్ హాకీ బాల్ చూడ్డానికి ఇలాగే ఉంటుంది. ఇది రబ్బర్ పాక్. అదంతా నాకు అనవసరం. నీ దగ్గర కనీసం ఒక టీం కూడా లేదు. ఇలా చూడు తమ్ముడు, వీళ్ళు ఊరికే ఆడుకుంటున్నారు, కానీ మన దగ్గర మొత్తం 11 మంది ఉన్నారు కదా. ఏ డాంకీ, ఇందులో 6 మంది ప్లేయర్స్ ఉంటారు. 5 మంది ప్లేయర్స్, ఒక గోల్ కీపర్. ఓ వాళ్ళ గోల్ పోస్ట్ చూడు ఎంత చిన్నగా ఉందో. పెద్దది కొనడానికి కూడా వీళ్ళ దగ్గర డబ్బులు లేవు. అరే గ్రౌండ్ కూడా చిన్నదిగా. అదరగొట్రా, అలాగే అదరగొట్టా. కొత్త హాకీ స్టిక్, ఒక కిట్, అద్భుతం. అవును బ్రో, వాడు మనల్ని ఎగతాళి చేశాడు కదా, అందుకే అన్ని కాస్ట్లీవి కొన్నా. ఇవన్నీ మనం యూజ్ చేస్తే కన్ఫర్మ్ గా మనం గేమ్ లో గెలుస్తాం. గేమ్ స్టిక్స్ తో కాదు, ప్రాక్టీస్ చేయాలి. నేను ఆడతాను. డండనక డనకనక డాన్. ఓ నందు అందరికి ఫ్రెండ్. నేల చాలా చల్లగా ఉందే. మరైతే షూస్ వేసుకో. షూస్ కాదు, స్కేట్స్. నేను ఇదంతా వేసుకుని ఆడలేను. కానీ బ్రో, ఇవి వేస్తేనే కదా మనం ఆడగలం. దీని వెయిట్ నా వెయిట్ కన్నా ఎక్కువగా ఉంది, అర్థమైందా? అందుకనే నిన్ను మేము టీంలో చేర్చుకోలేదు. రండి ప్రారంభిద్దాం. You want to fight? Let's fight. వదిలే బ్రో, తెలియకుండా జరిగిపోయింది. సరే సరే, గేమ్ ప్రారంభిద్దాం. ఎవరైనా కాపాడండి. ఇదేమి పోలీస్ దొంగ ఆట కాదు, ఐస్ హాకీ, అర్థమైందా? ఇంకా 3 రోజులే ఉంది. హాకీ స్టిక్ తీసుకోండి. హనీ, ఆ టవల్ ని తీసేయి. కుదరదు, చాలా చలిగా ఉంది. ఇది వేసుకుని నువ్వు అసలు ఆడలేవు. అరే ఇది ఫౌల్ కదా. ఐస్ హాకీలో ఇది అలౌడ్. సన్నీ, నువ్వు ఆడుతున్నది హాకీ, ఫుట్బాల్ కాదు. ఇలా చూడు డాంకీ, ఇందులో ఇలా వేసినా కూడా గోల్ అనే అంటారు.
జాగ్రత్తగా వినండి, గెలవాలంటే మనం ప్లాన్ వేసి ఆడాలి. మరైతే నేను ఎలా ఆడాలి? నేనేం చెప్తున్నానంటే ఇంటెలిజెంట్ లాగా ఆడాలని. ఆ పక్క గోల్ పోస్ట్ ఎలా వెళ్తుందో అర్థం కావట్లేదు. అందుకు మీరందరూ అలర్ట్ గా ఉండాలి. ఎలాగైతే నువ్వు స్కేటింగ్ ద్వారా బ్యాలెన్స్ చేస్తున్నావో అలాగే నువ్వు అలర్ట్ గా ఉండు. జోర్దార్ తోతారాం, సన్నీని కవర్ చేయండి. ఏం చేస్తున్నావు? ఒక పని కూడా సరిగ్గా చేయవా? వాడు నా తల మీద కొట్టాడు. ఇద్దరు విడివిడిగా పనులు చేయండి. అని నువ్వు డైనింగ్ టేబుల్ మీద ఉన్న బాక్సులు క్లీన్ చేసి పెట్టు. బాక్స్ ని నేను క్లీన్ చేస్తాను, మిగతావి నువ్వు చూసుకో. ఓ నాయనో, అబ్బో! కాపాడండి, కాపాడండి! చూసావా, నువ్వు సోమేరిపోతువి. బాక్స్ ఇక్కడే వదిలేసావు, ఇంకా నువ్వు అరుస్తూనే ఉన్నావు. అరే పప్పడు బాక్స్ కింద ఇరుక్కున్నాడు. బాక్స్ పైకి తీ. నువ్వు చాలా వీక్ గా ఉన్నావు. ఏ పని సరిగ్గా చేయడం లేదు. నువ్వు దేనికి పనికిరావు. ఒక బాక్స్ కూడా నువ్వు తీలేవా? అరే నా వల్ల కాదు. వెళ్ళి పైన కూర్చో, లేదా మళ్ళీ కింద పడిపోతావు. అరే ఏంటి వెయిట్ ఎక్కువగా అవుతున్నట్టుంది? అరే ఏమైంది? కాకి నన్ను చూసి పారిపోతుంది. నేను శక్తిమాన్ మాత్రం తిన్నానని వీళ్ళకి తెలిసిపోయి ఉంటుంది. అరే రే తమ్ముడు డ్రాగన్. నీకేమైనా పిచ్చా? నన్నెందుకురా కొడుతున్నావు? జోర్దార్ దగ్గరికి రావద్దు, అది నోట్లో నుంచి నిప్పులు కక్కుతుందేమో. నేనెందుకు నిప్పులు కక్కాలి? నేను ఇంకా పచ్చిమిరపకాయ అసలు తినలేదు. ఏంటి అనుమానమా? అరే ఇది పప్పెట్, నందుకి మిత్రుడు. ఇది పప్పెటా? ఏంటి నువ్వు నన్ను గుర్తుపట్టలేదా? హఠాత్తుగా నీకేమైంది? తను నా శక్తి పెంచే టాబ్లెట్లని అధిక మోతాదులో తీసుకున్నాడు, అందుకని సైజ్ పెరిగిపోయాడు. సైజు పెద్ద అయిందంటే ఏం చేయమంటావు? అరే ఇదేంటి? కంగారు పడకో, ఇలా రా. నేను దీనికోసం యాంటీడోట్ ని తీసుకొచ్చాను, వేసుకుంటే సరిపోతుంది. త్వరగా రా, వీటిని వేసుకో. ఏంటిది? అవును, నాకు ఏం తినడానికి ఇచ్చారు? పచ్చిమిరపకాయ, ఎండు మిరపకాయ, అలాగే మిరియాలు, వీటన్నిటిని గరం మసాలాతోటి మిక్స్ చేసి ఆవాల నూనెతోటి వేయించి టాబ్లెట్ గా చేశాను. ఇప్పుడు నువ్వు వేసుకున్న టాబ్లెట్లు ఉన్నాయి కదా, ఇప్పుడు నువ్వు వేసుకున్న వాటికి అవి యాంటీడోట్ అన్నమాట. ఇప్పుడు నువ్వు వేసుకున్న టాబ్లెట్లు పనిచేస్తాయి. అప్పుడు ముందుగా వేసుకున్న టాబ్లెట్ల శక్తి తగ్గిపోతుంది. 12 గంటలకంతా నువ్వు నార్మల్ గా మారిపోతావు. ఏంటి 12 గంటలా? అరే నన్ను చూసి భయపడకండి. నిజం చెప్పాలంటే నేనే భయపడుతున్నాను. అనుమానమా? ప్రశాంతంగా నిద్రపోవాలంటే స్లీపింగ్ డోస్ వేసుకోండి. బాగా తలుపు మూసుకొని ఆ తర్వాత నిద్రపోండి. ఎందుకంటే మన సిటీలో వచ్చింది ఒక భయంకరమైన డ్రాగన్. దాని నోట్ నుంచి నిప్పు వస్తున్నాయి. మీకోసం ఒక స్పెషల్ ఫుటేజ్. లేటెస్ట్ సమాచారం ప్రకారం ఆ డ్రాగన్ 2 కోడి ఆ తర్వాత ఒక మేకని తీసుకెళ్ళింది. ఏమిటి ఇష్టం వచ్చినట్టు పుకార్లు పుట్టించారు? పప్పెట్టు కోడిని తీసుకువెళ్ళి మేకని తీసుకువెళ్ళి ఏం చేస్తాడు? ఈ భయంకరమైన డ్రాగన్ ని పట్టుకోవడానికి ప్రభుత్వం ఆర్మీని అలర్ట్ చేశారు. సైంటిస్ట్ రీసెర్చ్ చేయడానికి కోసం డ్రాగన్ ని ప్రాణాలతో పట్టుకోవాలని అంటున్నారు. టోటల్ సిటీ అంతా హై అలర్ట్ లో ఉంది. మీ ఆ డ్రాగన్ కి ఆహారం కాకూడదంటే ఇంట్లోనే ఉండండి, బయటికి రాకండి. పప్పడు ప్రాణానికి ప్రమాదం. మనం తనని వెతికి ఎలాగైనా కాపాడాలి. పదండి వెళ్దాం. వావ్, నా ఫేవరెట్ గ్రీన్. అది తప్పించుకోకూడదు.
అరే ఇవి ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఒక్క నిమిషం, నాకేం కాలేదులే. అనుమానమా? రా. 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 ఓ, అది మనల్ని ఫ్రై చేసి తినేలాగుంది. పదండి పారిపోదాం. అని ఇక్కడ ఉన్నాను. ఏయ్, దూరంగా వెళ్ళు. ఇది డ్రాగన్. రే గాడిద, అది పప్పెట్రా. నీకేమైనా పిచ్చెక్కిందా? పప్పెట్ ఇంత పెద్దదిగా ఉంటుందా? వాడిని లేపండి. వద్దు, షూట్ చేయొద్దు. ఇన్స్పెక్టర్ పాండా, అది మా ఫ్రెండ్ పప్పెట్. నీకేమన్నా మతిపోయిందా? వద్దు, షూట్ చేయాలనుకుంటే అతనితో పాటు మమ్మల్ని షూట్ చేయండి. ఇలా చూడండి మేజర్ సార్, వీళ్ళందరూ మంచివాళ్ళు. సిటీని కాపాడడానికి వీళ్ళందరూ సహాయపడేవారు. ఒక్క నిమిషం టైం ఇస్తున్నాను. నేను సిటీ మొత్తాన్ని ఇబ్బందిలో పడేయలేను. ఒక్క నిమిషంలో తప్పుకోకుంటే అందరినీ కాల్ చేస్తాను. మీరు ఏమైనా చేసుకోండి, కానీ మేము మాత్రం పోపట్ని వదిలేసి వెళ్ళము. నందు అందరికీ మిత్రుడు. వాణ్ణేం చెయ్యొద్దు, వాడు పప్పెట్టే. ఇలా రా, చూడు, నీకు అర్థం కావట్లేదు. నేను చెప్పేదాన్ని జాగ్రత్తగా వినడానికి ప్రయత్నించు, అప్పుడే నీకు అర్థమవుతుంది. విషయాన్ని అర్థం చేసుకునేలోగానే సమయం ముగిసిపోయేలా ఉంది. ఎప్పటికైనా అర్థమైందా? ఇలా చూడండి, ఇలా గనక మీరు చెప్తే చాలా తెలివైన వాళ్ళకు కూడా అర్థం కాకుండా పోతాయి. నువ్వు ఇలా రా, తెలివైన వాళ్ళ తెలివైన దానికంతా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. ఇది పొప్పట్. నేను ఇచ్చిన టాబ్లెట్ అని ఓవర్ డోస్ లో వేసుకోవడం వల్ల ఇలా పెరిగిపోయింది. పైకి పెయింట్ చేయడానికి నేను నిచ్చెన తీసుకొస్తాను. గాడిదా, నేను కింద పడిపోయా. మరి నువ్వు చూసి నడవచ్చు కదా. నువ్వు నిచ్చెన లాగేశావు, అందుకే కింద పడ్డా. నేను పెయింట్ చేస్తున్నాను కదా. అప్పుడు నేను పెయింట్ చేస్తున్నాను. అప్పుడు నువ్వు వచ్చి నిచ్చెన తీసుకువెళ్ళిపోయావు, నేను పడ్డాను. నువ్వు అప్పుడు పక్క నుంచోనే కదా పెయింట్ చేస్తున్నావు. నిచ్చెన దూరంగానే ఉంది, కానీ నేను నిచ్చెన మీద ఉన్నప్పుడు నువ్వు నిచ్చెన లాగేసుకున్నావు. ఏమైంది? ఏంటి? అరే, ఇది హోలీ ఫెస్టివల్ కాదు, దీపావళి. మీరు గొడవ పడడం ఆపి ముందు ఇంటికి పెయింట్ చేయండి. ఇల్లు మొత్తం పెయింట్ చేయాలి, దీపావళి పండుగ వస్తుంది. ఈ బ్రష్ పాడైపోయిందే. స్మూత్ అయిన బ్రష్ ఉంటేనే పెయింట్ చేయడానికి బాగుంటుంది. నువ్వేం చేస్తున్నావు? నీకేమైనా పిచ్చి పట్టిందా? ఈ పెయింట్ తర్వాత వెళ్ళదు. నేను అదే చెప్తున్నాను, వెళ్ళకూడదు. వచ్చే సంవత్సరం దీపావళి వరకు ఈ పెయింట్లు ఇలాగే ఉండాలి. ఒరే గాడిదా, నేను గోడ గురించి మాట్లాడటం లేదు, నా తోక గురించి మాట్లాడుతున్నాను. అవును, నువ్వు నన్ను ఏమైనా బ్రష్ అనుకుంటున్నావా ఏంటి? అరే, నువ్వే కదా చెప్తావు, స్నేహితుడు ఇంకో స్నేహితుడికి హెల్ప్ చేస్తాడని. కాసేపు నువ్వు నాకు సాయం చేయొచ్చు కదా. అని వాణ్ణి వదిలేయి. రాకెట్, భూచక్రం, చిచ్చుబుడ్డి, రండి కొనండి. అరే ఏంటిది? మీరు ట్రైన్ లోకి వెళ్ళి టీ అమ్ముకోవచ్చు కదా. తమ్ముడు, ఈ దీపావళికి టపాకాయలు పేల్చడానికి ముందు నేను వాడి తల పేల్చేస్తాను. అరే వదిలేవయ్యా, ముందు కస్టమర్ని గమనించు. రండి సార్ రండి, ఒకదాన్ని మించి ఒకటి ఉంటుంది. అన్ని లేటెస్ట్ టపాకాయలు. వాటికంటే మంచి టపాకాయలు మా దగ్గర ఉన్నాయి. ఇలా రావు. గురు, టపాకాయలు ఎక్కడున్నాయి? మీరు వాటిని తీసుకోవాలనుకుంటే మీరు ఇక్కడికి రండి. ఏంటి అనుమానమా? పొప్పట్, అనవసరంగా వాక్కుండా నీ నోటిని కాస్త అదుపులో పెట్టుకో. టపాకాయలు అమ్మడానికి ముందు నీ నోటికి తాళం వేసుకుని ఉంచుకో. మాటలు ఆపి పని ఎక్కువ చెయ్యి. నా షాపుకి రండి, నా షాపుకి రండి, ఇటువైపుకి రండి. ఇటువైపు. అరే వదలండి, పోలీస్ ఆఫీసర్ని ఇలా చేస్తున్నారు.
ఇలా రా, తమాషా చేయకు. గమనించు, వీటికన్నా మంచి టపాసులు ఏవైనా ఉంటే మాకు చూపించు. మీ ఇద్దరు కూడా ఫెయిల్ అయ్యారు, ఇంజన్ లేని ట్రైన్ అయిపోయారు. మీరు ఫెయిల్ అయిపోయారు. పద పాండా, మనం ఇంకెక్కడికైనా వెళ్ళి టపాసులు కొందాం. ఒక్క నిమిషం ఉండండి. బన్నీ 7 సార్లు పేలుతుంది కదా, ఆ టపాకాయలు కొను. ఇప్పుడు నేను వెలిగిస్తాను చూడు. సార్, మా రాకెట్ క్వాలిటీ చూడండి. మా టపాకాయలు కొట్టుకుని నిప్పు అంటుకుంది. ఏంటి అనుమానమా? అరే ఇలా రా, అక్కడికి వెళ్ళా. అరే ఈ చక్రం వల్ల నా తల తిరుగుతోంది. అరే దొంగ! దిగులు పడకండి బామ్మ, మీ బ్యాగ్ ని తిరిగి మేం తీసుకొస్తాం, సరేనా? సుల్తాన్ కొడుకుర్రా, బ్యాట్ బంకిర్రా, తిరిగి తీసుకుండ్రా. కోతి దగ్గరే మీ కోతి బుద్ధులు చూపిస్తున్నారా? నువ్విక మారువు, ఇక్కడి నుంచి పారిపో. మీ సంగతి తర్వాత చూస్తాను. ఓకే, మొదటి కథ ఏమిటంటే నలుగురు స్నేహితుల గురించి రాసిన కథ. మన కథనే కదా చెప్పారు. ఆ నలుగురు ఎవరో కాదు, మేము బెస్ట్ ఫ్రెండ్స్. అర్థమైందా? మధ్యలో మాట్లాడుకో, ఫ్లో మిస్ అవుతుంది, రోల్ అవుతుంది. ఒక భయంకరమైన అడవి, అక్కడ చీకటి కూడా పడింది, నిశ్శబ్దంగా ఉంది.
చల్లటి గాలి వీస్తోంది. దూరంగా నక్కల కోత వినిపిస్తోంది. అప్పుడు ఆకాశంలోంచి ఒకటి ఎగురుతూ రావడం వీళ్ళు గమనించారు. ఇంకెవరు? భయంకరమైన రాక్షసుడు. ఎర్రటి కన్ను, భయంకరమైన ముక్కు, వాళ్ళను తినడానికి భయంకరంగా నవ్వుతూ వస్తున్నాడు. నా ఈ చోటికి మీరు రావాలంటే మీకెంత ధైర్యం ఉండాలి. ఇప్పుడే నేను మిమ్మల్ని అందరినీ తినేస్తాను. మొరిగే కుక్క కరవదు అంటారు, అర్థమైందా? నన్నే తాకి అంటారా? ఆ నలుగురు ఏమన్నారంటే, చీకటి పడిపోయింది, ఈ రాత్రికి ఇక్కడే ఉందాం అన్నారు. తలుపు తెరుచుకుని లోపలికి వెళ్ళారు. అలా చూడండి, మనల్ని వెతుక్కుంటూ లంచ్ డిన్నర్ కూడా వచ్చేసాయి. పరిగెత్తండి. మనం పారిపోలేం కాబట్టి మళ్ళీ దాడి చేద్దాం. వీళ్ళంతా నిజమైన సింహాలు కాదు, వాటి రూపంలో ఉన్నవాళ్ళు. ఏంటి అనుమానమా? కరెక్టే, మీరు మమ్మల్ని ఏం చేయలేరు. వీళ్ళకి నిప్పంటే భయం. భయంకరమైన రాక్షసాలు 100 మీటర్ల ఎత్తుకు ఎగసాయి. ఒక తిమింగలం ఎగురుతూ వాళ్ళ దగ్గరకు వచ్చేసింది. ఏయ్, మమ్మల్ని మర్యాదగా వెళ్ళనివ్వు, లేదంటే నీ పళ్ళు రాలగొట్టేస్తాను. ఏంటి అర్థమైందా? బిల్డింగులు విరిగి పడిపోయాయి, కార్లు తేలుతున్నాయి, ఏవేవో జరుగుతున్నాయి. అప్పుడు ఆ నలుగురు షిప్ తేలుకుంటూ రావడాన్ని చూశారు. బన్నీ ఆ సముద్రంలో దూకి ఆ షిప్ను లాక్కుంటూ వచ్చేశాడు. ఆ నలుగురు పడవలో ఉండే షిప్ను లాగుతున్నారా? అప్పుడు ఏం ఇది మా మేడం గారిది షాప్, అది కాదు. అందువల్ల ఖచ్చితంగా దీన్ని మీకు ఇవ్వను. మీరుగా చెప్పారు షాపుని దొంగతనం చేయబోతున్నానని.
వాళ్ళు ఉన్నంత వరకు ఈ సిటీలో ఏది మీరు దోచుకోలేరు. ఎవరా మియావ్ గర్ల్? ఒక పిల్లి దగ్గర దెబ్బలు తిని వచ్చారా? వెళ్ళి గాజులు వేసుకోండిరా. త్వరగా వెళ్ళి ఆ మియావ్ గర్ల్ ని పట్టుకోండి. సిటీలో నా టెర్రర్ అది అంతం అవ్వకూడదు. కానీ తనని ఎక్కడని వెతకాలి? మనం దాన్ని వెతుకుంటూ వెళ్ళక్కర్లేదు, అదే వెతుకుంటూ వస్తుంది. తను సూపర్ హీరోయిన్ కదా. ఒక అమ్మాయిని నడి రోడ్డులో కొల్లగొట్టామంటే తనని కాపాడడానికి ఇది ఖచ్చితంగా వస్తుంది. గాజులు వేసుకొని వచ్చేస్తుంది. నన్ను వదిలేయండి, కాపాడండి, కాపాడండి, నన్ను వదలండిరా, నన్ను కాపాడండి, కాపాడండి. ఈ సిటీలో ఎవరూ లేరా నన్ను కాపాడడానికి? కాపాడండి. ఈ దొంగలు నా గాజులు ఎత్తుకుపోయేలాగున్నారు. కాపాడండి. మర్యాదగా ఉండదు పెట్టావు. నన్ను వదిలేయండి రా. త్వరగా వెళ్ళి ఆ మియావ్ గర్ల్ ని పట్టుకోండి. నా ఐడియా ఎలా ఉందో చూసావా? ఏమన్నా? వీళ్ళు నా మనుషులే. నిన్ను పట్టుకోవడానికే మేము ఇటువంటి నాటకం ఆడాం. ఎలా ఉంది నా ఐడియా? మియాగాళ్ళని పట్టుకోవడం కష్టం మాత్రమే కాదు, అసాధ్యం కూడా. తెలుసుకోండి. పట్టుకున్నాను. ఎలా ఉంది నా ఐడియా? మియావుకి మనం సాయం చేయాలి, తన్ని మనం కాపాడాలి. పదండి. మియావ్ గర్ల్ తో పాటు క్యాట్ మ్యాను, డాగ్ మ్యానునా? వాళ్ళు ఎలాగా? జ్యువెలరీ షాప్. నేను ఏం చేస్తానో చూడు. శభాష్ బన్నీ, అలాగే కొట్టు. వదిలేయండి. చట్టాన్ని మీ చేతిలోకి తీసుకోకండి. పోలీసులు వచ్చేసారు. వెనక్కి తప్పుకోండి. వెళ్ళమన్నానా? నేను మీలో ఎవరిని వదలను. నా ఐడియా ఫ్లాప్ అయిపోయింది. ఇక నుంచి నువ్వు పోలీసుల గాజులు వేసుకోవాలి. బాయ్. తను వెళ్ళిపోయింది. చివరి వరకు మనం మియావ్ గర్ల్ కనిపెట్టలేకపోయాం. అనుమానమా? నువ్విక్కడ బేరికా తింటున్నావా? లేదు, చెరుకు. చూడ్డానికి అలాగే ఉంటుంది. నేను బేరికాయ తింటే అసలు నువ్వెందుకు షాక్ అవుతున్నావో చెప్పు.
మామిడికాయ చెట్లు బేరికాయ ఎలా వచ్చిందో ఆలోచిస్తున్నాను. నేను కొట్లోంచి కొంతేసి తింటున్నాను. కొట్లో బేరికాయ చెట్టు ఉందా ఏంటి? అరే ఫ్రూట్ షాప్ లోంచి బేరకాయ తీసుకొచ్చాను రా. అయితే నువ్వు ఎందుకని దాన్ని మామిడి చెట్టు మీద కూర్చొని తింటున్నావు? చూసే వాళ్ళకి కన్ఫ్యూజన్ గా ఉంటుంది. అని నన్ను బాగా కన్ఫ్యూజ్ చేస్తున్నావు. నేనెవరిని కన్ఫ్యూజ్ చేయాలి? నువ్వు బేరికాని పండుగ తినాలనుకుంటే ఎందుకని దాన్ని పచ్చగా తింటున్నావు? ఇంకా దాన్ని తింటే కడుపు నిండిపోతుంది. ఆ తర్వాత మన బ్రెయిన్ ఎంటీ అవుతుంది. అనుమానమా? కళ్ళల్లో సోపు దొరక పడింది. ఏది ఆ మాప్ ఒకసారి ఇవ్వు. నన్ను తర్వాత కొట్టచ్చు. ముందు కిట్టీని ఎలా కాపాడాలో ఆలోచించు. కిట్టీనా? కిట్టీకి ఏమైంది? ఏమీ కాలేదు, కానీ త్వరలో ఏదైనా అవుతుంది. ఏం జరగబోతుందంటావు? కిడ్నాప్. ఒకడొచ్చాడు కిట్టీని కిడ్నాప్ చేసుకుని వెళ్తాను అని చెప్పడం నేను చెవులతో విన్నాను. వాడు ఫోన్ లో ఎవరితోనో మాట్లాడుతున్నాడు. మనకి కిట్టీ డబ్బులు దొరుకుతాయి, దాంతో బాంబు కొనుక్కుందామన్నాడు. ఏంటి బాంబా? బాంబు గురించి వదిలేయ్, ముందు కిట్టీ గురించి ఆలోచించు. కిట్టీ డబ్బులు వాడికి దొరకాలి అంటే దానికి ముందు వాడు కిట్టీని కిడ్నాప్ చేయాలి కదా. పదండి కిట్టీకి విషయం చెప్దాం. హనీ, నువ్వు వాడిని చూస్తే గుర్తుపడతావు కదూ? నేను వాడిని బాగా చూశాను. 5:30 అయింది. మనకింకా 15 నిమిషాలే ఉన్నాయి. జోర్దార్, నీకేం కాలేదుగా? ఆహో, ఇక మనకు 5 నిమిషాల టైం ఉంది. త్వరగా వెళ్ళి అతను పట్టుకోవాలి. అదిగో వెళ్తున్నాడు. 8వ నంబర్ ప్లాట్ఫామ్ నుంచి 5:30కి బయలుదేరే ట్రైన్ ప్లాట్ఫామ్ 1 నుంచి బయలుదేరబోతుంది. త్వరగా పట్టుకో బన్నీ. త్వరగా వాడిని పట్టుకో బన్నీ. తనని వదిలిపెట్టకు. చెప్పు కిట్టి ఎక్కడా? చెప్పు. బాంబు కొందామని చెప్పాడు. కిట్టి ఎక్కడా? కిట్టి ఇప్పుడే ఇంటికి వచ్చిందంట. ఇతను కిట్టీని కిడ్నాప్ చేయలేదు. కిడ్నాప్ ఎందుకు చేయాలి? మేం మెకానిక్స్ అందరం కలిసి కిట్టీలో నెల డబ్బులు దాస్తాం. ఎవరికైనా ఒకరికి అది ఇస్తాం. అప్పుడు ప్రతి నెల ఒక్కొక్కరికి 25 లేదా 30,000 దొరుకుతాయి. ఈసారి ఆ కిట్టీ డబ్బులు కనుక నాకు వస్తే నేను బాంబు కొందామని అనుకున్నాను. అలాగా? అయితే వాంటెడ్ పోస్టర్ లో నీ ఫోటో ఎందుకు వేశారు? నిన్ను ఇతను అతను కాదు, కానీ చూడ్డానికి ఒకేలా ఉన్నారు. అరే మూర్ఖుడా, విషయం ఏమిటో తెలుసుకోకుండా ఎంత పెద్ద పని చేశావు? మూర్ఖుడు అతను కాదు, మనమే. వాడు చెప్పింది మనం నమ్మాం. అనుమానమా? సరే పదండి. ఏ ప్రమాదం జరగలేదు. మ్యాటర్ ఇంతటితో పూర్తయింది. ఆగండి, సమస్య ఇంకా పూర్తి కాలేదు. టోటల్ పోలీస్ డిపార్ట్మెంట్ కి షాక్ ఇచ్చాడు. ఇతని మాటలు విని బాంబ్ స్క్వాడ్ ని పిలిచాను. రైల్వే స్టేషన్ మొత్తం అగ్గగలాడిపోయింది. ఇతను ఊరికే వదలకూడదు. ఇటు చూడండి, వీడియో వాంటెడ్ దొంగ. బన్నీ, బన్నీ, బన్నీ. అరే అని బన్నీ చెట్టుకి ఇరుక్కున్నారు.
ఇది వన్ వే, మనం రౌండ్ తిరిగి రావాలి. డాంకీ ముందే చెప్పొచ్చు కదా. నేనే చెప్పానుగా, బన్నీ 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 అని ఎందుకన్నావురా? చెట్టు అని అనొచ్చు కదా. ట్రక్ 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 వస్తుంది, త్వరగా. సైడ్ లో రారా డాంకీ. సారీ. మాకు సాయం చెయ్యి. జోర్దార్ బ్రేక్ వేయి. జోర్దార్, స్కూటర్ ని ముందే ఆపండొచ్చు కదా. నేను సరిగ్గానే డ్రైవ్ చేస్తున్నాను, ఎదురుగా నిచ్చెన ఉంది. జాగ్రత్తగా బండి నడపలేరా? సారీ సార్, నా తప్పేం లేదు. నిచ్చెన ఉన్నందువల్ల అద్దం పగిలిపోయింది. ఏంటిలా తింటున్నారు? మేము రోజు ఇలాగే తింటూ ఉంటాము. ఓహో, మీరు ఆ టేబుల్ ని ఏ తీరు చేశారో చూడండి. ఈ రోజు మా బాస్ తో డిన్నర్ ఉంది. డిన్నర్ రెడీ అయ్యేలోపు మేము టేబుల్ ని క్లీన్ చేసేస్తాము. ఆయనతో పాటు డిన్నర్ కి బయటికి వెళ్ళాలి. ఆయన ముందు మీరు ఇలా తిన్నారంటే ఆయనకి ఎలా ఉంటుంది ఇంప్రెషన్? మేడం, మీరు మమ్మల్ని డిన్నర్ కు తీసుకువెళ్ళకండి. అవును, మీరొక్కరే డిన్నర్ కి వెళ్ళరండి. ఏంటి అనుమానమా? నేను ఆయనకి చెప్పేశాను, ఫ్యామిలీ డిన్నర్. ఓ వావ్, బ్రిలియంట్. బ్రహ్మాండంగా ఆడుతున్నాడు కాట్కర్.